పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను బీజేపీ నాయకులు ఖండించారు. ఇందుకు నిరసనగా హైదరాబాద్లోని బార్కాస్లో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మమతా బెనర్జీ బీజేపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈరోజు బార్కాస్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. నిరసన ప్రోగ్రాం బంగ్లాదేశ్ మరియు రోహింగ్యాస్ వచ్చి బే ఆఫ్ బెంగాల్లో ఓటర్లాగా చలామణి ఓట్లతోటి ఈరోజు వెస్ట్ బెంగాల్లో గెలిచి టీఎంసీ గవర్నమెంట్ ఫామ్ చేయడము, అలాగే ఆ ర్యాలీలో విజయోత్సవ ర్యాలీలో హిందూ ఇండ్లని టార్గెట్ చేస్తుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇంట్ల మీద కొట్టడము, ఆడవాళ్ళని రోడ్డు మీద మానభంగం చేయడము, లేడీస్ అనకుండా జెంట్స్ అనకుండా కొట్టి వాళ్ళని చంపడం జరుగుతుంది. దాన్ని తిక్కెళ్ళి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం పెట్టుకుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇప్పుడు ప్రామిస్ కూడా చేయలేదో, గవర్నమెంట్ ఓటు కూడా తీసుకోలేదో, ఇప్పుడు ఇంత జరుగుతుందంటే రేపు గవర్నమెంట్ ఫామ్ అయినాక అక్కడ పరిస్థితి ఏముంటుందనేది ఆలోచించుకోవాలి. ఈరోజు హిందువులందరూ మేల్కోకుండా కేవలం ఒక డబుల్ బెడ్రూమ్ల కోరించానో లేకుంటే పెన్షన్లకు టీఎంసీ కానీ టీఆర్ఎస్ కానీ ఓట్లేస్తే ఫ్యూచర్లో తెలంగాణ కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి సోదరులారా మనం ఆలోచించుకోవాలి. ఓట్లేసేటప్పుడు ఈ దొంగలకు ఓట్లు వేయొద్దు. కేవలం ధర్మం మీద ఎవరైతే ప్రచారం చేస్తారో, ధర్మం గురించి కొట్లాడతారో వాళ్ళ గురించి ఓట్లు వేయాలి, వాళ్ళని గెలిపించుకోవాలి. ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే అదే సేమ్ అస్సాంలో బీజేపీ గెలిచింది. అక్కడ ఎంతమంది మైనారిటీస్ ఉన్నా ఒక్కళ్ళ మీద చేయలేవటలే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనే ఆలోచన ఒకసారి ఆలోచించుకోవాలి. మన మనస్ఫూర్తిగా ఆలోచించుకోవాలి. ఓట్లు వేసేప్పుడు కొంచెం సిగ్గు శరం ఉండాలి. మనం ఓట్లు వేసేప్పుడు ఎవరికి ఓట్లు వేసామన్నట్టు మన దేశాన్ని గురించి రక్షణ కోసం ఓట్లు వేసామా, లేక మనం ఓట్లేసి మన ఇండియాలో కూడా మనం దెబ్బలు తిందామా, ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి అందరికీ మనవి చేస్తున్న ఒక బీజేపీ కార్యకర్తలు చేయలేవట్టడము, బీజేపీ కార్యకర్తల మీద ఒక్కసారి కన్నెత్తి చూడడం అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి. వాళ్ళ గుండాలను అందరినీ కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ టైం ఇచ్చిన అందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి. మేము వెనకడుగు వేసేది లేదు. ఎక్కడున్నా దేశం కోసం కానీ బీజేపీ పార్టీ కోసం కానీ మేము ఏకతాటిపై నిలబడే కార్యకర్తలం, బీజేపీ కార్యకర్తలం. మేము ప్రాణ త్యాగానికైనా వెనక జరగబోవడం కారణం మా బీజేపీ పార్టీ మాకు ఇచ్చే మనోధైర్యం. ఈ విధంగా నేను తెలియజేస్తున్నా ఏమనగా, ఈ మన టీఎంసీ వాళ్ళు మన బీజేపీ కార్యకర్తల మీద దౌర్జన్యం ఒక పిరికిపంద చర్యగా నేను భావిస్తున్నాను. కావున మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని దాడులు చేసినా మేము మాత్రం వెనక్కి జరిగేదే లేదు. 2020లో మా పార్టీ కూడా మేము ఫామ్ చేద్దామని మేము ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.